వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రాజకీయ పార్టీల ప్రచారాలు ముగిశాయి. ఈ నెల 13న జరగబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలు, విజయనగరం ఎంపీ పరిధిలోని ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి ఏవీఎం కేటాయింపులు జరిగాయి. మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 18,94,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. 520 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అదనపు బలగాలను మోహరిస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరింత సమాచారం కోసం శ్రీకాకుళం ఆర్డీఓతో మా ఫోర్ సైడ్స్ రిపోర్టర్ అబ్దుల్లా ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినంత వరకు ఇప్పటికే పోలింగ్ నిర్వహణకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని మనం చెప్పవచ్చు. అయితే రేపటి నుంచి ఈ సిబ్బంది అయితే ఎన్నికలకు నిర్వహించిన అవసరమైన సిబ్బందిని ఆయా కేంద్రాల వద్ద తీసుకొని వారికైతే ఈవీఎం బాక్స్తో పాటు బ్యాలెట్ పేపర్లు గట్ట వాళ్ళకి అప్పచెప్పి ఆయా కేంద్రాలకైతే వాళ్ళు తరలించే ఏర్పాటుకైతే అన్ని ఏర్పాట్లు జిల్లా అధికారులు తీసుకున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు మనమైతే శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడైతే ఆ ఏర్పాట్లు పూర్తి చేసేందుకైతే అధికారులు సిద్ధంగా ఉన్నారైతే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అంతవరకు శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం కలుపుకొని 18,96,000 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని అధికారులు అయితే మనకి స్పష్టంగా తెలియజేసే సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళకి గాను మొత్తం జిల్లాలో 2,920 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించినంతవరకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ కూడా విధించారని అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకైతే అధికారులు ఇప్పటికే అన్ని పటిష్టమైన చర్యలు చేపట్టారని అయితే మనకి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ పోలింగ్ గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 520 సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ విలేజ్గా గుర్తించారు. వాటికి అదనపు పోలీసు బలగాలను అయితే విధిస్తున్నారు. ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణతో పాటు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలాగా ప్రజలను చైతన్యం చేసేందుకైతే జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అయితే అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చర్యలు చేపట్టారని అయితే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంతవరకు 8 నియోజకవర్గాలకు సంబంధించి ఈ పోలింగ్కి సిబ్బందిని, తర్వాత పోలింగ్ మెటీరియల్ని, ఓటింగ్ వినియోగించుకునేందుకైతే మెటీరియల్ని తరలించేందుకైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని అయితే మనం చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంతవరకు ఈ 2,000 మంది పోలీసులతో పాటు 11 పారామిలిటరీ బలగాలను కూడా మన జిల్లాకు చేరుకున్నాయి. వీటితో పాటు 2 ఏపీఎస్పీ బందోబస్తు 2 ప్లాట్ఫామ్ కూడా 2 చేరుకున్నాయి. వీటితో పాటు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు 7 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు. మిగతా రాష్ట్రం నుంచి ఎవరిని చొరబడకుండా జిల్లాకి ఉండేందుకైతే 7 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు. దీంతోపాటు 4 జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అయితే మిగతా జిల్లాలకు సంబంధించినంతవరకు ఎవరు కూడా ఈ జిల్లాలో రాకుండా ఉండేందుకు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహణకైతే ఇటువంటి ప్రికాషన్స్ అధికారులు అయితే తీసుకునే జరిగారు. అయితే వీటితో పాటు ప్రతి నియోజకవర్గానికి 3 చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు మరో 3 చొప్పున ఎస్పీసీ సిబ్బంది కూడా మొత్తం 2 టీములు, ప్రతి నియోజకవర్గానికి 24 2 టీములు అయితే నిత్యం పర్యవేక్షిస్తారు. వీళ్ళు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎప్పుడు ఏ క్షణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తక్షణమే వాళ్ళకి అదనపు పోలీసు బలగాలను అయితే పంపించేందుకైతే తక్షణం అయితే రెడీగా ఉంటారని అయితే మనకి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని అయితే జిల్లా కలెక్టర్ అయితే మనకి తెలియజేసే సందర్భం అవుతుంది. అలాగే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 1655 పోలింగ్ కేంద్రాల వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెబ్కాస్టింగ్ని అయితే జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. దానికి అనుసంధానం చేశారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకైతే ఇది ఉపయోగపడుతుందని అయితే అధికారులు భావిస్తున్నారు. అలాగే ఒక మోడల్గా మరొక 8 పోలింగ్ కేంద్రాలు అయితే మోడల్గా ఇచ్చేశారు. అందులో 1 పోలింగ్ కేంద్రాలు ఓన్లీ వికలాంగులకి, వృద్ధులకైతే ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వేసవిని దృష్టిలో పెట్టుకొని మంచినీటి సౌకర్యం, అలాగే మెడికల్ ఎయిడ్, ఇప్పుడు ఎటువంటి ఇది జరిగినా మెడికల్ ఎయిడ్ తక్షణమే మెడికల్ ఎయిడ్ అందించేందుకైతే మెడికల్ సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేసిన
సందర్భాలు చర్యలు కూడా జిల్లా కలెక్టర్లు తీసుకోవడం జరిగిందని అయితే మనం చెప్పవచ్చు. అయితే ఈ జిల్లాలో ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకైతే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక ర్యాలీలు కానీ అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలు కానీ చేపట్టడం జరిగిందని అయితే కలెక్టర్ తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకైతే ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీ పక్షాలతో పాటు ప్రజలు కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. వీటితో పాటు ఇప్పటికే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఇప్పటికే పలు చర్యలు కూడా తీసుకున్నారైతే మనం చెప్పవచ్చు. ఈ ఎన్నికల సందర్భంగా ఇంతవరకు 4,90,00,000 పైగా వివిధ రకాల నగదుతో పాటు వివిధ మార్గద్రవ్యాలు అవ్వచ్చు, మిగతా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడ్డ కొన్ని నేరానికి పాల్పడ్డ కొన్ని సంబంధించి వాటిని పోలీసులు ఇప్పటికే గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే సంఘటనలు అయితే జరిగింది. దీంతోపాటు మరొక 2,400 మందికి పైగా బైండ్ ఓవర్ కేసులు అయితే నమోదు చేశారు. వాళ్ళ మీద అబ్జర్వేషన్ కూడా ఎక్కువ పెట్టారు. వారిని ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉండేందుకైతే అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని అయితే జిల్లా ఎస్పీ గారు కూడా తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఏదేమైనా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకైతే అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మన శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి ఇప్పుడు ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఇక్కడ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ మనతో ఉన్నారు. ఆయన అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా, ఫోర్సెస్ న్యూస్, శ్రీకాకుళం. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రచారాలకైతే సమయం ముగిసిందని చెప్పవచ్చు. అయితే పోలింగ్ నిర్వహణకైతే అధికారులు అయితే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మన శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ మైదానంలో ఉన్నాం. ఇక్కడ మనతో సంబంధించినంత వరకు ఇక్కడ రెవెన్యూ డివిజనల్ అధికారి మనతో ఉన్నారు. ముఖ్యంగా సార్, మన డివిజన్ పరిధిలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? ఈ నియోజకవర్గాల పరిధిలో మనం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం పోలింగ్ సంబంధించి? శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో పరిధిలో 279 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దాన్ని 27 సెక్టార్లకు విభజించడం జరిగింది. రేపటి రోజున మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ నిమిత్తం ఏర్పాట్లన్నీ చేయడం పూర్తయిపోయింది. రేపు పోలింగ్ సిబ్బంది సుమారు 3,500 మంది ఈ విధుల్లో పాల్గొనున్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం కూడా పూర్తయిపోయింది. సార్, మన డివిజన్ పరిధికి సంబంధించినంత వరకు ఇప్పుడు 4 నియోజకవర్గాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 4 నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గ పరిధిలోని ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారా? ఈ కేంద్రాల నుంచే ఈవీఎంలు మిషనరీస్ కానీ అధికారులు కానీ ఆయా కేంద్రాల తరలించి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి ఉంటారు. వారు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కాన్స్టిట్యున్సీకి సంబంధం ఉండదు. ఈ విషయంలో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు వాళ్ళు కూడా పూర్తి చేసుకుంటారు. రేపు అందరూ కూడా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి ఉంది కనుక, ఎల్లుండి పోలింగ్ ఉంది కనుక ఎవరి ఏర్పాట్లు వాళ్ళే పూర్తి చేసుకుంటారు. సార్, ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం అవ్వచ్చు, రాష్ట్ర సంఘం అవ్వచ్చు, లేకపోతే జిల్లా ఎన్నికల అధికారి కానీ 70% ఓటర్ తన ఓటు హక్కు వినియోగించుకుందుకైతే అన్ని ఏర్పాట్లు చేసామని అయితే తెలియజేస్తున్నారు. అటువంటి ఏర్పాట్లు, ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏది తీసుకున్నారని మీరు భావిస్తున్నారు? మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వీప్ యాక్టివిటీ ఇవాళ కూడా మేము మోటార్ సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు సుమారు 500 పైగా చేసాం మేము. అంటే ప్రదర్శనలు చేయటం కానివ్వండి, వివిధ రకాల పోటీలు పెట్టడం, చిత్రలేఖనం, ముగ్గులు పోటీలు, లేకపోతే వ్యాసరచన పోటీలు, వ్యక్తిత్వ పోటీలు, ఇలాంటి ఎన్నో చేసాం. 500 పైగా కార్యక్రమాలు చేసాం జిల్లా వ్యాప్తంగాను. అవన్నీ దాని ప్రభావం వలన యూత్ ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో ఓటర్లుగా చేరారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎక్కువ మంది ఓటర్ చేరడం కారణం స్వీప్ యాక్టివిటీ సక్సెస్ఫుల్గా చేయడం వల్లే. అందువల్ల మేము అనుకున్నది ఏంటంటే ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా బాగా పెరుగుద్ది అనుకుంటున్నాం. సార్, ముఖ్యంగా ఈ ఓటర్కి సంబంధించినంత వరకు ఇప్పుడు వికలాంగులు అవ్వచ్చు, లేకపోతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్, లేకపోతే మహిళలు ఓటు హక్కు వినియోగించుకు ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? లేకపోతే పోలింగ్ బూతుల వద్ద ఈ వేసవి దృష్టిలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? వాళ్ళకి ఎటువంటి ఇవి జరగకుండా ఉండేందుకు దాహం కానీ, లేకపోతే లైటింగ్ సిస్టమ్ కానీ, ఏది కానీ ఎటువంటి ఏర్పాట్లు తీసుకున్నారు? అంటే వృద్ధులకి, వికలాంగులకు సంబంధించి హోమ్ ఓటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన వారు ఎవరు ఉన్నట్లయితే వారు వచ్చి ఇక్కడ వీల్ చైర్లు అయ్యే మిగిలిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. వారు వచ్చి పోలింగ్ బూత్లో ఓటు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అటువంటి వారు ఇప్పుడు ఇది మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు ఆర్డీఓ గారు అయితే మనకి శ్రీకాకుళం పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు ఆయన అయితే అధికారులను అప్రమత్తం చేశారని అయితే ఇప్పుడు చెప్తున్నారు. అలాగే పోలింగ్ కేంద్రంలో ఓటు శాతం పెరిగేందుకైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మంచినీటి సౌకర్యంతో పాటు టెంట్లు కూడా అంటే ఎండ వేయడం లైన్లో ఉన్న వారికి ఎండ తగలకుండా ఉండడానికి టెంట్లు కూడా ఏర్పాటు చేస్తామని చేస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంతంగా ఓటు జరిగేందుకైతే వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీటన్నిటిని మానిటరింగ్ చేసింది జిల్లా కలెక్టర్లతో ఎన్నికల కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ప్రశాంతంగా ఓటర్లు వినియోగించుకుందుకైతే ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నాము. శ్రీకాకుళం పరిధిలో సంబంధించినంత వరకు, ఈ నియోజకవర్గ పరిధిలో సంబంధించినంత వరకు ఆ ఎన్నికల విధుల నిర్వహణకైతే ఇక్కడ ఏర్పాటు చేసి ఈ అధికారులు అయితే ఇక్కడి నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకైతే తరలిస్తున్నామని అయితే తెలియజేశారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా ఫోర్సెస్ న్యూస్ శ్రీకాకుళం.